హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నవలా సాగరం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన మాయలేడి నవల చదువుకుంటున్నాం కదా. 7వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. అయితే మీ ఇల్లు సరస్వతీ నిలయం అన్నమాట అన్నాడు నిరంజన్. ఆ తరువాత మరో 2 పాటలు పాడడంతో పాట కచేరీ ముగిసింది. ఆత్మారాముడు ఆవురావురంటున్నాడు రా పొట్ట చూపాడు గంగాధరం. ఈరోజు మీరు మా గెస్టులు, విందు భోజనం పెడతాం, కూర్చోండి అంది సుహాసిని. పెడితే మీకోసం తెచ్చుకున్న ఏ బ్రెడ్డో బిస్కెట్టో పెడతారు, దానికి గొప్పగా విందు భోజనం అన్న పేరు ఎందుకులేండి నీరసంగా అన్నాడు గంగాధర్. మరీ అలా తీసి పారేయకండి భోజన ప్రియులు గారు, మీరైతే అటెన్షన్లో కూర్చోండి, వడ్డిస్తాం. సుహాసిని నవ్వుతూ అందరి ముందు చిన్న చిన్న అరిటాకులు వేసింది. కాత్యాయిని మంచినీళ్ల గ్లాసులు పెట్టింది. సౌజన్య హాట్ ప్యాకుల్లోంచి వేడివేడిగా పదార్థాలు తీసి చక్కగా వడ్డించింది. అన్నం చుట్టూ పదార్థాలు ఇప్పుడే వండినట్లుగా పొగలు వస్తున్నాయి. కిన్నెర ప్లేట్లలో లడ్డు జిలేబీ పెట్టి అందరి ముందు పెడితే మానస పళ్ళు సర్వ్ చేసింది. సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు అందమైన చేతులతో వడ్డన, గుమగుమలాడే పదార్థాలు, ఆవురావురంటున్న కడుపులు. తృప్తిగా తిని దిట్టంగా త్రేయించాక కానీ గుర్తు రాలేదు వాళ్ళు తెచ్చుకున్నవన్నీ తామే ఖాళీ చేశామని. అప్పుడు నొచ్చుకున్నారు. అయ్యో, మీకోసం తెచ్చుకున్నవన్నీ మేం తినేశాం, మరి మీకోసం తెచ్చుకున్నవి ఉన్నాయిగా, ఇప్పుడు మేము మీకు గెస్ట్లం, మీరు వడ్డించండి. కిన్నెర దబాయింపుగా అంది వారితో. పదార్థాలు మీరు తెచ్చుకున్నంత బ్రహ్మాండంగా లేవు, నిరంజన్ నసిగాడు. ఆకలి రుచి ఎరగదట, ఉన్నదే 10,000, త్వరగా తీసుకొచ్చి వడ్డించండి అంది కిన్నెర. అయితే మా తివాచీల మీదకు పదండి, అక్కడే వడ్డిస్తాం అన్నాడు నిరంజన్. వస్తాం, దానికేం భాగ్యం. కిన్నెర ఆమె స్నేహితులు అందరూ నిరంజన్ వాళ్ళ తివాచీల మీదకు వచ్చి కూర్చున్నారు. తాము తెచ్చిన పదార్థాలు వడ్డించబోయారు. ఇలా ఉంచి వెళ్ళండి, మేం పెట్టుకుంటాం బిడియంగా అంది లహరి. నువ్వూరుకో లహరి, వాళ్లే వడ్డించాలి, మనం వడ్డించి వాళ్ల చేత కొసరి తినిపించలేదా కసిరింది సుహాసిని. మగవాళ్ళు వడ్డిస్తుంటే మనం కూర్చొని తినడం అసహ్యంగా ఉంటుంది. మనం కొసరి తినిపిస్తుంటే వాళ్ళు దర్జాగా కూర్చొని తినలేదు, మరి వాళ్ళు వడ్డిస్తుంటే మనం తినడానికి సిగ్గెందుకు పేరిందేవమ్మా అంది కిన్నెర ఓరగా షమ్మి కేసి చూస్తూ. లహరి ముఖమే కాదు, ఆ మాట విన్న షమ్మి ముఖం కూడా ఎర్రబడింది. పేరిందేవి తనకి సోమయాజి పెట్టిన పేరు కిన్నెర. ఏ పేరిందేవమ్మో భార్యగా వస్తే తప్ప బతికిపోదని చెప్పిన కిన్నెర సుధాలహరిని పేరిందేవమ్మ అనడంలో అర్థం ఏమిటి? ఈ అపర స్వర్పణక మళ్ళీ ఏం నాటకం ఆడబోతున్నది? కిన్నెర మాట కరెక్ట్ సుధా. ఒకప్పుడు ఉండేది, ఇవి మగవాళ్ల పనులు, ఇవి ఆడవాళ్ల పనులు అని. ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు. ఆ మాట ఇప్పుడంటే మీ ఆడాళ్ళంతా కలిసి తంతారు, ఆడాళ్ళని చదివిస్తే చెడిపోతారు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ మాట అంటే ఆ అన్నవాడిని పచ్చడి కింద కొడతారు అన్నాడు నిరంజన్ కిన్నెరకు సపోర్టుగా. కాలం మారింది కొంతవరకే నిరంజన్ గారు. నిజమే, ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రాజ్యాలు కూడా ఏలుతున్నారు. కానీ పాకశాస్త్రం మాత్రం గృహిణుల చేతుల్లోనే ఉందని మాత్రం మర్చిపోకండి. ఎక్కడైనా భార్య భర్తకు వడ్డించడం మాత్రమే చూస్తాం, భర్త భార్యకు వడ్డించడం చూడం. పిల్లలకి అమ్మే పెడుతుంది, నాన్న పెట్టడు. రాష్ట్రానికి మంత్రి అయినా, పెద్ద ఆఫీసుకు బాస్ అయినా, కాలేజీకి ప్రిన్సిపాల్ అయినా ఇంట్లో కాలు పెట్టగానే నడుముకి కొంగు బిగించక తప్పదు ఆడదానికి అంది లహరి. ఆ మాట కొంత కరెక్టే అనుకో, దానికి కారణం ఒకటి ఉంది. డబ్బిచ్చినా నౌకర్లు సరిగా చేయరు, అందుకని వేలకు వేలు సంపాదించే ఆడది సైతం ఇల్లు సర్దుకోవడంలోనూ గొప్ప తృప్తి అని సరిపెట్టుకుంటుంది అంది కాత్యాయిని. మారకపోవటం మీ ఆడవాళ్ల బలహీనత, దానికి మగవాడిని నిందించటం అవసరమా అన్నాడు మోహన్ మధ్యలో కల్పించుకుని. ఇంటికి దీపం ఇల్లాలే అని ఊరికే అన్నారా అన్నాడు నిరంజన్. ఇంటికి దీపం ఇల్లాలే ఎందుకు కావాలి, ఇంటివాడు ఎందుకు కాకూడదు దెబ్బలాటకు దిగినట్లుగా అడిగింది కిన్నెర. మగాడు ఇంటి దీపమై కూర్చుంటే ఇక కుదిరినట్లే. మగవాడికి ఎన్ని పనులు బయట, ఎన్ని రాజకార్యాలు, మాకుండవా రాజకార్యాలు? ఒక్క మాట అంటాను, కోప్పడకండి మేడం సురేంద్ర అన్నాడు. బయట ఉద్యోగాలు చేసినా ఊళ్ళేలినా మీ ఆడవాళ్ల మనసు ఇంటి మీదే ఉంటుంది. బయటకు వెళితే అస్తవ్యస్తంగా వదిలేసి వచ్చిన ఇంటిని ఎప్పుడెప్పుడు సర్దుకుంటామా అని.
వండి వార్చి తన చేతులతో తన పిల్లలకి భర్తకి పెట్టుకుందామా అని తహతహలాడిపోయే గృహిణులు ఎంతమంది లేరు? ఆ మధ్య ఒక పత్రికలో ఒక లేడీ ఐపీఎస్ని ఇంటర్వ్యూ చేస్తే టైం ఉండదు కానీ ఇల్లు దిద్దుకోవడంలో తనకు గొప్ప తృప్తి ఉంటుందని చెప్పింది. ఆ సహనం, శక్తి మీ ఆడవాళ్లకు భగవంతుడిచ్చాడు. మరి చదివినా, ఉద్యోగాలు చేసినా, రాజ్యాలేలినా మారకపోవటం మీ ఆడవాళ్ల బలహీనత. దానికి మా మగవాళ్లే దుర్మార్గులైనట్లు నిందించటం శుద్ధ దండగా. మగవాడు ఇంటి పనులు పట్టించుకోకుండా తిరిగినట్లే మీరు పట్టించుకోవద్దు. ఎవరొద్దంటారు? మా నాయనే అంత గొప్పగా చెప్పావు, మెటికలు విరిచింది కాత్యాయని. మేము మీలాగే ఇల్లు పట్టకుండా తిరిగితే ఫుడ్ మాట ఏమిటి తండ్రి? ఆకలి మా చేత ఏ పనైనా చేయిస్తుందన్నది గొప్ప జీవిత సత్యం కదా. మీరు చెయ్యడం మానేస్తే మేము చచ్చినట్టు వండుకు తింటాం. వండుకు తింటారు కానీ వండి పెట్టరు అన్నమాట. ఎందుకు పెట్టం? మీకు ఇంత వండి పడేస్తారా? కుక్కలకి పిల్లులకి పడేసినట్లుగా మేము మీకు అలాగే పడేస్తున్నామా? ఇంటి చాకరీ అంతా మా ఒక్కరేనా అని ఆపసోపాలు పడుతున్నారంటే మాకెంత పెండాకూడు వండి పడేసినట్టే కదా. అబ్బాయి మాటలు నేర్చారండి. ఆ అరటిపండు ఒకటి ఇలా వేస్తారు, అప్పుడే అరటిపండుకు వచ్చేసారా? మీరు మాకు కొసరి తినిపించారుగా, మేము కొసరి తినిపిస్తాం. ఆ పులిహోర పెట్టుకొందురు. పులిహోర బాగా పులిపోయిందండి. వద్దు కానీ అరటిపండు ఒకటి ఇలా ఉంచండి. చూసారా మీ వడ్డానికి మా వడ్డానికి తేడా? మీరు పెడితే మేము కడుపు నిండా తిన్నాం, మీరేమో అరకడుపుకు తిని లేచేస్తున్నారు. పొగడకూడదు కానీ మీ చేతుల్లో అమృతం ఉంటుందండి. ఆడది ఆ అమృతంతోటే మగవాడిని పిల్లల్ని సాకుతుంది. మీకు పెళ్ళయిందా సురేంద్ర గారు? ఇంకా లేదు మేడం. మావాడు పార్ట్నర్ అన్వేషణలో ఉన్నాడు. ఈ తీపి మాటలతోనే వచ్చే ఆవిడతో గోటి నుండి తల వరకు సేవలు చేయించుకుంటారని నాకు అర్థమైంది. పతియే ప్రత్యక్ష దైవం అనుకునేలా తయారు చేస్తారు ఆమెను. నింద నా ఒక్కడి మీదే మోపితే నేను సహించనండి. పెళ్ళాంతో సేవ చేయించుకునే మగాడిని ఒక్కడినేనా? ఇందాక మా సుధా అన్న మాట 100% కరెక్ట్. మార్పు బయట మాత్రమే వచ్చింది, ఇళ్లల్లో మాత్రం అదే దశాబ్దాల కిందటి పరిస్థితి, అదే పురుషాధిక్యత, స్త్రీలో అదే ఆత్మన్యూన్యతాభావం. ఎక్కడైనా ఆ భావాన్ని వదిలించుకుని ఆత్మాభిమానం ప్రదర్శిస్తే బరి తెగిన ఆడదంటారు. ఈ దేశంలో 199 మంది రాజీపడి బతికే ఆడవాళ్లే. ఇది సృష్టి చక్రమండి. వెనక్కి తిప్పాలనుకుంటే జీవన రాగాల్లో అపశృతులు చోటు చేసుకుంటాయి. యారా సమీర్ కుమారా, ఒక్క మాట మాట్లాడడం లేదేమిటి? అడిగాడు నిరంజన్. మీ అస్త్రశస్త్రాలు అప్పుడే అయిపోయాయా అని చూస్తున్నాను. నువ్వొక శస్త్రం విడవకూడదు. ఆయన విడిస్తే ఏ నాగాస్త్రమో విడుస్తాడు. అప్పుడు మేమంతా మూర్చొచ్చి పడిపోతాం. వద్దులేండి అంది కిన్నెర. చిలిపి తగాదాలతో చిరు యుద్ధంతో భోజనం అయిందనిపించారు కిన్నెర వాళ్ళు. ఆ తర్వాత విసుకొచ్చేదాకా కార్డ్స్ ఆడారు. సాయంత్రం చల్లబడుతుంటే అందరూ ఫ్రెష్ గా ముఖాలు కడుక్కుని ఫోటోలు దిగారు. కలిసిమెలిసి ఆడారు, పాడారు. చివరికి ఎవరి దోగన వాళ్ళు వెళ్లిపోయారు. అందరి గుండెల్లోనూ ఓ వెచ్చని మరపురాని మరువలేని అనుభూతి మిగిలింది. ఆడ మగ కలిస్తే అదొక ఆనందం అనుకున్నారు బ్యాచిలర్స్. అనుకున్న దానికంటే ఆనందంగా ఉత్సాహంగా గడిచిపోయింది ఆ రోజు. జీవితంలో మళ్ళీ చూడలేనేమో అనుకున్నాడు ఆ అమ్మాయిని. చూశాడు. చూడడమే కాదు, మధురాతి మధురమైన ఆమె పాట కూడా విన్నాడు. ఆమె పేరు తెలిసింది, ఊరు తెలిసింది. షమ్మి సంతోషానికి అవధులు లేవు. ఆమె రూపం నీటి మీద వెన్నెల తరకలా అతని గుండెలో ప్రతిఫలించసాగింది. ఆమె పాట అతడి మనసులో రవళిస్తుంది. అడవి పువ్వుల నిరాడంబరమైన రూపం. అది మళ్లీ మళ్లీ చూడాలనిపించే రూపం, చూడకుండా ఉండలేననిపించే రూపం, గుండెలో గుడి కట్టి పదిలపరచుకోవాలనిపించే రూపం. ఆమెను చూడాలంటే అంతు తెలియని ఈ మహానగరంలో ఆమె తారసపడేది ఎప్పుడు? తారసపడే వరకు ఆగలేడు. ఆమెను చూడాలి, ఆమెతో మాట్లాడాలి. ఇది ప్రతి ప్రేమికుడిలో కలిగే మొదటి అవస్థ, ఉన్మాద అవస్థ. నిరంజన్కి ఆమె అడ్రస్ తెలిసి ఉండాలి. అతనికి తెలియకపోయినా వాళ్ళ సుహాసినికి తప్పక తెలిసి ఉండాలి. అనుకోగానే నిరంజన్ని రమ్మని ఫోన్ చేశాడు. నిరంజన్ వచ్చాడు. వస్తూనే, మొన్న పిక్నిక్ ప్రోగ్రాం చాలా జాలీగా గడిచింది భాయ్. అనుకోకుండా కిన్నెర తన స్నేహ బృందంతో కలిసి కనువిందు, వీణుల విందు, కడుపు విందు చేసింది కదూ. అబ్బా, సుధానహి పాట అది తేనెధార. ప్రోత్సహించేవారుంటే ఆమెకు గొప్ప ఫ్యూచర్ ఉందనిపిస్తుంది.
ఇంతకీ దేనికి పిలిచావు అన్నాడు. నాకు సుధాలహరి అడ్రస్ కావాలి. ఎందుకు? ఇద్దరం కలిసి చెక్క భజన చేసుకున్నామని గుర్రుగా అన్నాడు షమ్మి. ఏ గుడిలో? నిరంజన్ ప్రశ్నలో అమాయకం. గుండె గుడిలో. అది ఏ దేశంలో ఉంటుందబ్బా? ఫోజు చాలు గాని నాకు ఆమె అడ్రస్ కావాలి. నాకు తెలియదే. తెలియకపోతే తెలుసుకుని చెప్పు. అంత శ్రమ తీసుకోవలసిన అవసరం నాకేమిటి చెప్పు అన్నాడు నిరంజన్. మిత్రద్రోహి. కిన్నెర కోసం నా వెంట పడ్డప్పుడు ఏ అవసరం కనిపించింది అడిగాడు. నేను వాళ్ళ ఉప్పు కారం తింటున్నవాడిని. ఆ అమ్మాయి నువ్వంటే చచ్చేంతగా ప్రేమించడం చూసి మీ ఇద్దరిని కలిపితే పుణ్యం వస్తుంది కదా అనుకున్నాను. నేను చెప్పిన పిల్లను నువ్వు చేసుకోనప్పుడు నువ్వు ఇంకో పిల్ల విషయంలో ఇంట్రెస్ట్ చూపితే నాకేమిటి? అయితే వద్దులే, ఎలాగో నేనే తిప్పలు పడతాను. ఎలా పడతావో? కారులో ఊరంతా తిరుగుతావా? రేపు ఉదయం పేపర్ చూడు. ఎందుకు? ఆమె ఫోటో పేపర్లో వేయించి ఆమె నా కారులో మర్చిపోయిన హ్యాండ్ బ్యాగ్ను నా అడ్రస్కు వచ్చి తీసుకుపోమ్మని ప్రకటన ఇస్తాను. ఆరుపీడుగా. ఇంతకీ ఆమె ఫోటో నీకెక్కడ దొరికింది అడిగాడు నిరంజన్. మొన్న గండిపేటలో తీసిన ఫోటోల్లో ఎక్కువగా ఆమెవే ఉన్నాయి అన్నాడు. మొన్న కిన్నెర స్వయం పాకం అని ఎందుకన్నదో ఇప్పుడు అర్థమైంది. ఈ ఆడవాళ్ళు ఎంతైనా సూక్ష్మగ్రాహులు అన్నాడు నిరంజన్. మీ కిన్నెర మరీ సూక్ష్మగ్రాహి. ఇప్పటికి చెబుతాను, నువ్వు కిన్నెర ప్రేమను తిరస్కరించి తప్పు చేశావని. అబ్బా, మొదలెట్టావా సుత్తి? నాకు సుధాలహరి అడ్రస్ తెలియదు గాని తెలుసుకోవాలంటే నాకు అదో పెద్ద పని కాదు. మా సుహాసిని అడిగితే చెబుతుంది. కానీ నువ్వు అడ్వెంచర్ చేసే అవకాశం పోగొట్టదలుచుకోలేదు. అడ్వెంచర్ చేసే మగపిల్లలంటే ఆడపిల్లలకి ఇష్టం. బెస్ట్ ఆఫ్ లక్ అని లేచి వెళ్లిన నిరంజన్ తిన్నగా కిన్నెర ఇంటికి వెళ్ళాడు. అక్కడ లహరి కూడా ఉంది. ప్రేమ పావురం నువ్వు పరిచిన వల్ల తిన్నగా వచ్చేస్తోంది. తను కొట్టదలుచుకున్న పులి ఎరవైపు అడుగులు వేస్తున్నదని విన్నప్పుడు వేటగాడికి కలిగే ఆనందం లాంటిది కిన్నెరకి కలిగింది. ఏమన్నాడు? ఆనందంగా, ఆతృతగా అడిగింది. సుధాలహరి అడ్రస్ కావాలి అన్నాడు. నాకు తెలీదు అన్నాను. చెప్పాడు నిరంజన్. దేనికట? చెక్క భజన చేసుకోవడానికట. అదేం కోరిక? కిన్నెర ముఖంలో ఆశ్చర్యం. జరిగిన సంభాషణ అంతా పూసపుచ్చినట్లుగా చెప్పాడు నిరంజన్. పడి పడి నవ్వింది కిన్నెర. లహరి వెలవెలబోయిన ముఖంతో, అతడు నా ఫోటో పేపర్లో వేయించడం ఏమిటి? ఆ బ్యాగ్ నువ్వు పట్టుకొస్తే పోయేదిగా అన్నా అంది. ఆ బ్యాగ్ నేను పట్టుకొస్తే కథ నడవదు చెల్లి. కారులో మర్చిపోయిన బ్యాగ్ను నీకు అందజేసే నెపంతో నీకు లైన్ వేయాలనుకుంటున్నట్టున్నాడు ఆ ప్రేమ పూజారి. ఏమేం పాటలు పడతాడో చూద్దాం. మనం కోరుకున్నదే జరుగుతున్నప్పుడు మనం అడ్డుపట్టం దేనికి అన్నాడు నిరంజన్. నాకేంటో భయంగా ఉంది కిన్నెర. ఈ నాటకం ఎలా మలుపు తిరిగి ఎక్కడ ముగుస్తుందో అని భయంగా అంది లహరి. నాటకం ఆడించేది నేను. సంభవించే పరిణామం ఏదైనా పాత్రధారివి నీకే సంబంధము లేదు. పాత్రధారిని కాదు, నువ్వు వాడే చదరంగంలో నేను పావుని అంటే కరెక్ట్గా సరిపోతుంది. చదరంగంలో పావువే అయితే చదరంగంలో పావుకి ప్రాణం ఉండదు, స్వయంగా చైతన్యము ఉండదు, గెలిపోవటములతో సంబంధం ఉండదు, బాధ దుఃఖం ఏమీ ఉండవు. ప్రాణం ఉన్న మనిషిని పావుగా పెట్టి నువ్వు ఆడే చదరంగం చాలా భయంకరమైనది కిన్నెర. మంచో చెడో కాలు పెట్టావు. చివరి వరకు సాగడం నీ ధర్మం సుధాలహరి. కిన్నెర నీ కుటుంబానికి ఎవ్వరూ చెయ్యని సాయం చేసింది. రెకరెకలాడుతున్న దీపానికి చమురు పోసి ఆరిపోకుండా చేసింది. అంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిందన్నమాట. ఆ కృతజ్ఞత నీ మనసులో పెట్టుకుంటే నువ్వు అడుగడుగునా ఇలా సంశయించవు. నీ చర్మంతో చెప్పులు కుట్టించినా తీరే రుణం కాదిది. గుర్తుంచుకో మందలింపుగా అన్నాడు నిరంజన్. షమ్మి పత్రికలో లహరి ఫోటో వేయించి ఒక రోజు గడిచిపోయింది. ఆ సాయంత్రం పొద్దుకూకుతున్న సమయంలో వాళ్ళింటికి వచ్చింది లహరి. బ్యాగ్లో పెద్ద ఇంపార్టెంట్ వస్తువులేం లేవు. ఆ విషయం అంత సీరియస్ గా తీసుకుని ఎంత హంగామా చేశారేమిటి? ఆ బ్యాగు కిన్నెరకో సుహాసినికో ఇస్తే నాకు అందజేసేవారు కదా. ఎవరికో ఇచ్చి పంపితే నాకు మీ దర్శన భాగ్యం కలిగేది ఎలా చెప్పండి? ఏం మాట్లాడాలో తోచక తలంచుకుని కూర్చుంది. మొన్న పాడిన మీ పాటలు నా చెవిలో ఇంకా రింగుమంటూనే ఉన్నాయి. ఎంత బాగా పాడారండి. నా జీవితంలో అంత సుమధుర గాత్రాన్ని ఇంతవరకు వినలేదు. ఇదే మొదటిసారి. ప్రత్యేకంగా మీకు అభినందనలు అందజేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని కలుసుకోవాలి అనుకున్నాను అన్నాడు షమ్మి. థ్యాంక్స్ అండి. మీ స్టడీ, మీ జాబ్ మొదలైన వివరాలు తెలుసుకోవాలని ఉంది అడిగాడు.
పీజీ చేశాను. కిన్నెర ఫాదర్ రికమెండేషన్తో ఇటీవలే ఎల్ఐసి ఆఫీసులో టెంపరీ జాబ్లో చేరాను చెప్పింది లహరి. ఓ, కిన్నెర మీకు బాగా క్లోజ్ అన్నమాట. కిన్నెర నా క్లాస్మేట్ కదా, మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది చెప్పింది. కాలేజీలో చదువుతున్నప్పటి నుండినా? అవును. కానీ ఆశ్చర్యంగా ఉంది, మంచు జల్లుకి మండుటెండకి స్నేహం ఎలా కుదిరిందా అని. కిన్నెర పట్ల మీకు సదభిప్రాయం లేదని నాకు తెలుసు. ఆమె మీకోసం ఆత్మహత్య చేసుకోవడం కూడా తెలుసు. మీరు అనవసరంగా ఆమెను అపార్థం చేసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. కిన్నెర చాలా చలాకీ పిల్ల, డేరింగ్గా ఉంటుంది. ఆడపిల్లల్లో సాహసం, హుషారు ఉంటే మీకు నచ్చవా? సాహసమైనా హుషారైనా హద్దులు దాటనంత వరకు నాకు నచ్చుతుంది. కిన్నెర దాటిన హద్దులేమిటి? ఇష్టం లేని మగాడి వెంట పడ్డం హద్దులు దాటం కాదా అన్నాడు షమ్మి. తనకి మీరంటే ఎంతో ఇష్టమైనప్పుడు మీ వెంట పడ్డంలో తప్పేముంది? ముందు మీరు చూడాల్సింది ఆమెకు మీరంటే ఉన్న ఇష్టాన్ని. అంతగా ప్రేమించే మనిషిని పొందటానికి అదృష్టం కావాలండి. షమ్మి చిరాగ్గా, నిరంజన్ డ్యూటీ మీరు పుచ్చుకున్నారా అన్నాడు. 100 అబద్ధాలాడి ఓ పెళ్లి చెయ్యమని మనలో ఓ సామెత. నేను ఉన్న నిజం చెప్పి ఓ పెళ్లి చెయ్యాలనుకుంటే తప్పేమిటి? మీకు నిజం తెలుసా? ఏమిటి? అప్రియమైన సంభాషణ మనిషికి విషంతో సమానమని అన్నాడు షమ్మి. ఇంకేం మాట్లాడాలో తోచలేదు లహరికి. ఎలాగైనా కిన్నెరతో ఇతని వివాహం జరిగేలా చేస్తే తనకి మాయలేడి అవతారం నుండి విముక్తి లభిస్తుంది కదా అన్న ఆశ. కిన్నెరకు తను కోరుకున్న వాడితో పెళ్లి జరిగితే ఇక ఈ ప్రపంచంలో ఆమెకు కావలసింది ఇంకేమీ లేదు. ఆమె పగకు బలి అయ్యే ప్రమాదం ఇతనికి తప్పుతుంది. ఈ ఇద్దరి కళ్యాణం లోక కళ్యాణం కాకపోవచ్చు, కానీ ఎందరికో కళ్యాణప్రదమవుతుంది. ముఖ్యంగా తనకు. మూడంతా పాడు చేశారు. ఇంత శ్రమ వృధా అయింది. నుదురు చిరాగ్గా రుద్దుకున్నాడు. మిమ్మల్ని రప్పించిన పని అయిపోయిందిగా, ఇక వెళ్ళొచ్చు. ఇక మాట్లాడడానికి తనకు తీరిక లేనట్లుగా లేచాడు షమ్మి. వస్తానండి, మీరు తీసుకున్న శ్రమకు నా ధన్యవాదాలు చెప్పి కదలింది. లహరి 2 అడుగులు వేసిందో లేదో, మీ అడ్రస్ చెప్పి వెళ్ళండి అని వినిపించింది వెనక నుండి షమ్మి గొంతు. లహరి ముసిముసిగా నవ్వుకుంటూ ఇటు తిరిగింది. ఈ బ్యాగు నాకు అందిందిగా, ఇక నా అడ్రస్తో పనేమిటి మీకు? డికాషన్ కాసుకుని టీ తాగుదామని. చాలా తమాషాగా మాట్లాడతారే. మొన్నేమో నిరంజన్ అన్నయ్యతో చెక్క భజన చేసుకోవడానికి అన్నారట, ఇప్పుడేమో డికాషన్ కాసుకుని టీ తాగటానికి అంటున్నారు అంది లహరి. గతుక్కుమన్నాడు షమ్మి. వేద మీతో చెప్పాడా? అంతా అంటే అదే, ఏదో గుండె గుడి అన్నారని కూడా చెప్పాడు. మై గాడ్, వాడింత మిత్రద్రోహి అని నాకిప్పటి వరకు తెలీదు అన్నాడు షమ్మి. హంసరాయి వారమా? మేఘ సందేశం లాంటి మాటలు విన్నారా? వింటే మనసు పొరల్లో మధురంగా పలికే భావాల్ని బయటికి చెప్పలేక ఇబ్బంది పడే ప్రేయసీ ప్రియులకు నిరంజన్ లాంటి కళ్యాణ ప్రియులు సహాయం చేస్తారన్నమాట. కళ్యాణ ప్రియుడు కాదు, కలహప్రియుడు అంటే సరిపోతుంది మండిపడుతూ అన్నాడు. నాకు ఎవరి రాయబారం అక్కర్లేదు. చెప్పాలనుకున్న మాట డైరెక్ట్ గా చెప్పే ధైర్యం నాకుంది. యాదగిరి గుట్ట మీద మీరు కనిపించిన మొదటి క్షణంలోనే నాకు అనిపించింది, నేను కోరుకున్న అమ్మాయి అచ్చు మీలాగే ఉంటుందని. తొలి ప్రభాతంలోనే చెట్టు కింద సుకుమారంగా రాలిపడిన పారిజాత సుమంలా కనిపించారు. మందాకిని వీచికలా మనసుని తాకారు. ఆ క్షణం నుండి నా తలుపులన్నీ మీరే అయ్యారు. ఒక్కసారిగా ఒళ్ళంతా కంగారుగా కలిగి చూసుకుంది లహరి. అమ్మయ్య, నేనుగానే ఉన్నాను. తలుపులు కిటికీలు అంత సడన్ గా ఎప్పుడైపోయానో అని గాబరా పడ్డాను. షమ్మి ముఖం నల్లబడింది. ఎంత సీరియస్ గా నా మనసు మీ ముందు పరిస్తే మీరు ఇలా ఎగతాళి చేయటం బాగలేదు లహరి, గాయపడ్డట్టుగా అన్నాడు. 1-2 సార్లు కనపడగానే ఐ లవ్ యూ అని చెప్పే అబ్బాయిని ఇలా కాక ఇంకెలా ట్రీట్ చేయాలో నాకు తెలియడం లేదు. మీరు ప్రేమించాను అనగానే నా ముఖం విప్పారిపోయి మీ గుండెల మీద వాలిపోవాలని మీరు అనుకుంటున్నారా? ప్రేమ ఎప్పుడూ 1 వే ట్రాఫిక్ కాకూడదండి. అయితే మా ఫ్రెండ్ కిన్నెరలాగే భంగపడాల్సి వస్తుంది. కిన్నెర ఇలా నా మీద దెబ్బ కొట్టమని పంపిందా? ఆవేదన, ఆగ్రహం మిళితమైన స్వరంతో అడిగాడు. బాగుంది. పత్రికలో ఫోటో వేసి రప్పించింది మీరా? కిన్నెర సీరియస్ గా అడిగింది. నాకు సంబంధించిన ప్రేమ విషయంలో కిన్నెర ప్రసక్తి దేనికి? ఒక ఉద్దేశం, ఒక ఆలోచన, ఒక అభిప్రాయం నా సొంతానికి ఉండవని ఎందుకు అనుకుంటున్నారు?
చూడగానే ప్రేమించానని చెబితే చులకన దేనికి? ప్రేమ ఎప్పుడూ మొదటి చూపులోనే పుడుతుంది. పుట్టగానే తను ప్రేమించిన మనిషి తనది కావాలని గాఢంగా కోరుకునేలా చేస్తుంది. ఈ విషయంలో కిన్నెరకు నేనిచ్చిన జవాబే మీరు నాకివ్వదలుచుకుంటే ప్లీజ్ నన్ను ప్రేమించేందుకు ట్రై చెయ్యరు అని ప్రాధేయపడను. మొదటి చూపులోనే ప్రేమకు పునాదిగా ఉండదు లాయర్ గారు. నా గురించి మీకేం తెలుసని నన్ను గాఢంగా కోరుకుంటునేటట్టు చేసింది? నా రూపం చూసి, నా పాట విని, అంతే కదా. బాహ్యాకర్షణకు లోబడే వాళ్ళంటే నాకు సదభిప్రాయం లేదు. నా కులగోత్రాలు తెలియవు, నేనెవరో ఏమిటో తెలియదు అంది లహరి. ప్రేమకు వాటితో పని లేదు, కానీ పెళ్లికి ఉంటుంది కదా. నేను గౌరవ కుటుంబానికి చెందిన దాన్ని కావాలి. శీలవతినో కాదో తెలియాలి. ప్రేమకు అడ్డుగోడలు కానివెన్నో పెళ్లికి అడ్డవుతాయి. ప్రేమకే కాదు, పెళ్లికి కూడా ఏమీ అడ్డుగోడలు కానివ్వనని అంటారా? అప్పుడు ఆలోచిస్తాను మీ గురించి, మీ ప్రేమ గురించి. అంతవరకు నాకు సెలవిస్తే మంచిది. లహరి వెళ్ళిపోయింది. చాలాసేపు స్థానువులా నిలబడిపోయాడు షమ్మి. లహరి తనకు పెడుతున్న పరీక్ష, లేక నిజంగా ఆమె అహంభావ? తన క్రమశిక్షణ అంతా ఏమైపోయింది? కిన్నెర ప్రేమను ఒక పైత్యమన్న తను అదే పైత్యానికి ఎలా లోనయ్యాడు? ఆ ఇంటి నుంచి బయటపడ్డాక తన వీపు మీద తనే చరుచుకుంది లహరి. నిజంగా తానేనా ఎంత ధైర్యంగా మాట్లాడింది? మాట్లాడక చస్తుందా? కిన్నెర డైరెక్షన్ అలాంటిది. తను బంగారు వన్నెలు చిందే మాయలేడి. షమ్మీని ఆకర్షించాలి. అతను సమ్మోహితుడై తన వెంట పడగానే అందకూడదు. అందక పరిగెత్తాలి. కొండలు కోనలు దాటించి ఆ తరువాత కథ ఏమిటో తనకు తెలియదు. డైరెక్టర్ గారికే తెలియాలి. తను కేవలం నటి, జీవితంలో నటిస్తున్న నటి. పగలబడి నవ్వింది కిన్నెర. మీరు ప్రేమించాననగానే మీ గుండెల మీద వాలిపోతాననుకున్నారా? ఆ క్షణంలో వివర్ణమైన షమ్మీ ముఖాన్ని ఊహించుకుని మనసారా నవ్వింది. ఈ రోజు నువ్వు కొట్టిన దెబ్బ చాలా చిన్నది. ముందు కొట్టాల్సిన దెబ్బలు చాలా ఉన్నాయి లహరి. నిన్ను నా ఆయుధంగా నా చేతిలోకి తీసుకుని తప్పు చేయలేదన్న నమ్మకం నాకు కలిగించావు. థ్యాంక్ యూ మనసారా అభినందించింది. మనసు గాయపడ్డప్పుడు, మనసుకు బాధ కలిగినప్పుడు మనిషికి స్వాంతన కావాలి. అది స్నేహితుల నుండైనా కావచ్చు, కన్నవాళ్ల నుండైనా కావచ్చు, కావలసిన వాళ్ళెవరైనా కావచ్చు. ప్రేమ లాంటి విషయాలు వచ్చినప్పుడు పంచుకునేది ముఖ్యంగా స్నేహితులతోటే. లహరి కొట్టిన దెబ్బ చిన్నదేం కాదు. అది షమ్మీని ఎంతగా గాయపరిచిందంటే క్లయింట్ల సంగతి మర్చిపోయాడు, అర్జెంట్ ఫైళ్ల సంగతి మర్చిపోయాడు, తిండి తిప్పలు కూడా వేళ్లకు మర్చిపోయాడు. ఒకటే బాధ, గుండెను తొలిచే బాధ, ప్రేమించి భంగపడిన బాధ. లహరి మాటలకు అర్థమేమిటి? తన ఫ్రెండ్ కిన్నెరను కాదన్నాడన్న కోపంతోనే అలా మాట్లాడి ఉంటుందా? లహరి మాటలకు అర్థమేమిటి? నిజంగా తన మంచిది కాదా? మంచిది కాకపోయినా పెళ్లి చేసుకుంటారా అని అడిగినప్పుడు ఆ మాటలకు అర్థం అదేగా. నిజంగా లహరి క్యారెక్టర్ మంచిది కాకపోతే ఆమెను ప్రేమించగలడా? జీవితంలోకి భార్యగా ఆహ్వానించగలడా? తనకంత విశాలత్వం లేదు. కులం లేకపోయినా పర్వాలేదు, గుణం లేకపోతే భరించలేడు. మనసా వాచ తనకే అంకితమయ్యే అమ్మాయి కావాలి. ఆమె జీవితంలో మచ్చలు ఉండకూడదు. అలా అనుకుని లహరిని మర్చిపోలేకపోతున్నాడే. లహరి సముద్రంలో పుట్టే అలలా ఆమె నిరంతరం తనలో ప్రభవిస్తూనే ఉంటుంది. హృదయంలో అలజడి రేపుతూనే ఉంది. రోజులు గడిచిన కొద్దీ అది తుఫానుగా మారే సూచన కనిపిస్తుంది. ఒకరోజు ఆ తుఫాను మరీ ఉధృత రూపం దాల్చినట్లుగా అయ్యింది. పిచ్చెక్కినట్లుగా అయ్యి నిరంజన్కు ఫోన్ చేశాడు. ఓసారి వచ్చి వెళ్ళమని. ఏం బాయ్ అంటూ వచ్చాడు నిరంజన్. మనసేం బాలేదురా. వాడిపోయినట్లుగా ఉన్న షమ్మీ ముఖం చూసి లోపల సంతోషిస్తూ పైకి గాబరా ప్రకటించాడు. మనసు బాగోలేదా? ఒంట్లో బాగోలేదా? 1000 లంకణాలు చేసిన వాళ్లే అయిపోయావేమిటి? లంకణం కాదు, లహరి కొట్టిన దెబ్బే ఇది. మై గాడ్, ఓ ఆడపిల్ల చేత దెబ్బలు తిన్నావా? అంత వెదవ పని ఏం చేశావు? ఐ లవ్ యూ అని చెప్పాను. చెబితే అందుకు లహరి ఇచ్చిన జవాబు చెప్పాడు. ప్రేమ లాంటి విషయాల్లో డైరెక్ట్ గా వెళితే వచ్చిన చిక్కే ఇది. నా ముందు ఒక్క మాట చెప్తే నేను రాయబారం నడిపేవాడిని కదా, నిష్ఠూరంగా అన్నాడు నిరంజన్. ప్రేమ లాంటి సున్నితమైన విషయాలలో మూడో మనిషి సాయం ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ తప్పడం లేదు. నీ సాయం నాకు కావాలి. నాకు లహరి గురించి పూర్తి వివరాలు తెలియాలి అన్నాడు షమ్మి. లహరి అందమైనదే కాదు, తెలివైన పిల్ల.
అందుకే ప్రేమించాననగానే డ్యూయట్కి తయారు కాలేదు. ఎందుకలా సందిగ్ధంలో పడేసిందో నన్ను. బహుశా నీ ప్రేమకు ఒక పరీక్ష పెట్టి ఉంటుంది. నువ్వు నిజమైన ప్రేమికుడు అయితే దీన్ని లెక్క చేయక ఆమెను చేరుకుంటావని ఆమెకు తెలుసు. నాకు తెలిసినంత వరకు లహరి క్యారెక్టర్ చాలా మంచిది. సంస్కారవంతమైన ఫ్యామిలీ. తండ్రి సంగీత పాఠాలు చెప్పుకునే ఉత్తముడు. లహరి మనసులో నాకున్న స్థానం ఏమిటో తెలుసుకుని చెప్తావా? నేను నీ స్నేహితుణ్ణి. ఈ మాత్రం సాయం చెయ్యకపోతే నేనెందుకు? కిన్నెరతో నీ పెళ్లి జరిపించాలని ప్రయత్నించాను. మీ ఇద్దరికి రాసిపెట్టలేదేమో, కుదరలేదు. నువ్వు కోరుకునే లహరితోనే నీ పెళ్లి జరిపించేందుకు సూత్రధారినైతే నా మనసు కొంతలో కొంత కుదుట పడుతుంది. ఎవరితో జరిగినా నాకు కావలసింది నీ పెళ్లి. లేచి గడ్డం గీసుకుని ఫ్రెష్గా తయారవు, పిక్చర్కి వెళదాం. సరే, మూడ్ చేంజ్ చేసుకోవాలని నాకు ఉంది అన్నాడు షమ్మి. నిరంజన్ వాచి చూసుకున్నాడు. పిక్చర్కి ఇంకా ఓ గంట టైం ఉంది కదా. 5 గంటలకి ఓ క్లయింట్తో అపాయింట్మెంట్ ఉంది. నేను వెళ్ళి ఆ పని చూసుకుంటాను. నువ్వు సరిగ్గా 6ంటికి మా ఇంటికి రా. అక్కడి నుండి థియేటర్కి వెళ్ళిపోదాం అన్నాడు. 6ంటికి నిరంజన్ ఇంటికి వెళ్ళాడు షమ్మి. మా సుహా కూడా వస్తానందిరా, దానికేం అభ్యంతరమా? రెడీయేనా? సుహాసిని పక్క గదిలోనే ఉంది. షమ్మి గొంతు విని బయటకు జాకెట్కు కలిపి పిన్ని పెట్టుకుంటూనే బయటకు వచ్చింది. నేను రెడీ. ఇంకేంటి, బయలుదేరుదామా? ప్లీజ్ ఒక్క నిమిషం. మేడ మీదకి వెళ్ళి గులాబీ పువ్వు ఒకటి కోసుకొచ్చుకుంటాను అని పైకి పరిగెత్తిన సుహాసిని 5 నిమిషాలైనా పత్తాలేదు. నిరంజన్ నిమిషానికి వాచి చూసుకుంటూ, అబ్బా, ఈ ఆడాలతో బయలుదేరాలంటే ఇదే తంట, ఓ పట్టాన తెమలరు అని విసుక్కున్నాడు. వీళ్ళ సహనానికి పరీక్ష పెట్టినట్టుగా చేసి చివరికి దిగింది సుహాసిని. వీళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి గేట్లోంచి వస్తూ కనిపించింది లహరి. అరే, వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లుగా వచ్చావే. నిరంజన్ ముఖం చాటంత చేసుకుని అన్నాడు. నీతో మాట్లాడాల్సిన పని ఉంది. మా సుహాన్ అడిగి అడ్రస్ తీసుకుని నిన్ను వెతుకుతూ బయలుదేరదామనుకున్నాను రేపు. దేనికి? పని ఉంది. ఏం పని? ఇలా నిలబడి క్షణాల మీద చెవిని వేసేది కాదు గాని రేపు వస్తాను మీ ఇంటికి. ఏ టైంకి రమ్మంటావు? ఐ మీన్ ఇంట్లో ఎప్పుడు ఉంటావు అని. రేపు ఆదివారమేగా, ఎప్పుడు వచ్చినా సరే. మీరు ఎక్కడికో బయలుదేరుతున్నట్లున్నారే. పిక్చర్కి, సుహాసిని చెప్పింది. ఈ జాకెట్ చూడు సుహా, పువ్వులు ఎలా వచ్చాయో. జాకెట్ సరిగ్గా కుదిరిందో లేదో. చుట్టిన కాగితం విప్పి జాకెట్ తీసి సుహాసిని చేతికిచ్చింది. ఓసారి చూసి చెబితే ఏదైనా చేసేది ఉంటే అది రేపు ఆదివారమేగా, సరిచేసి ఇస్తాను. పింక్ కలర్ జాకెట్కి లతలు పువ్వులు కుట్టి ఉన్నాయి. పువ్వుకి మధ్యన అద్దం చమక్కుమంటోంది. నిరంజన్ చెల్లెలి చేతిలోని జాకెట్ తీసుకుని చూస్తూ, నువ్వే కుట్టావా లహరి? ఎంత నాజుగ్గా అందంగా కుట్టడం ఎక్కడ నేర్చుకున్నావు అన్నాడు అబ్బురంగా. వీళ్ళ అమ్మగారు కూడా కుట్లు అల్లికలు బాగా చేస్తారన్నయ్య, చెప్పింది సుహాసిని. ఓహో, మీ అమ్మగారి నుండి నేర్చుకున్నావన్నమాట. నీ చేత్తో ఎంబ్రాయిడరీ చేసిన లాల్చీ తొడగాలని ఉంది. నా పట్టు లాల్చీ మీద ఏదైనా కుట్టి పెట్టవు అన్నాడు నిరంజన్. దానికేం భాగ్యం, అలాగే కుడతాను. ఆమె పట్ల పెద్ద ఆసక్తి వ్యక్తం చేయకుండా నిలబడిన షమ్మి వాచి చూసుకున్నాడు. ఇక బయలుదేరితే మంచిది అన్నట్లుగా చిన్నగా దగ్గుతూ, రాకూడని టైంలో వచ్చినట్లున్నాను. మీకు టైం అయిపోతున్నట్లుంది, వెళ్ళండి. నేను రేపొచ్చి కలుస్తాను అంది లహరి కదలబోతూ. భలేదానివే, నాకు కంపెనీగా మంచి టైంకి వచ్చావనుకుంటే వెళ్ళిపోతానంటావా? పద, పిక్చర్ చూశాక నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాం. నేను ఇంట్లో చెప్పి రాలేదు సుహా. పర్వాలేదు, ఫస్ట్ షోకేగా, కారు ఎక్కు. లహరి ఓరగా షమ్మి ముఖంలోకి చూస్తూ, మీరంతా హ్యాపీగా కలిసి వెళ్తుంటే నేనెందుకు పానకంలో పుడకలా? రేపొచ్చి కలుస్తా గాని నన్ను వదిలేయి అంది. వదలనుగాక వదలను అని బలవంతంగా రెక్కపట్టి కారెక్కించింది సుహాసిని. నిరంజన్ గుమ్మస్తా ముందుగానే టికెట్లు తీసి ఉంచటం వల్ల సరాసరి లోపలికి వెళ్లి కూర్చున్నారు. వీళ్ళు వెళ్లేటప్పటికే షో స్టార్ట్ అయింది. కథ అర్థం కావడానికి కాస్త టైం పట్టింది. రిలీఫ్ కోసం నిరంజన్తో సినిమాకి వస్తే పక్కన కుంపటి పెట్టి కూర్చున్నట్లుగా లహరి షమ్మి పక్కనే కూర్చునుంది. లహరి కూడా అతన్ని పట్టించుకోనట్లుగానే కూర్చుంది. అప్పుడప్పుడు సుహాసినితో మాట్లాడుతుంది. సినిమా బొత్తిగా నచ్చినట్లుగా లేదు. ఓ విద్యాధికురాలైన ఇల్లాలు, ఉత్తమ ఇల్లాలు. సినిమా పేరు కూడా అదే. వ్యసనాల కొట్టైన ఓ పతిదేవుడు. సినిమా సగం వరకు అతడు ఆమెను పెట్టే చిత్రహింసలు, చేసే అవమానాలు, సతీ సుమతి వంటి సాధ్వీమణుల బాటలో ఆమె చూపే సహనం, తన సహనమే అతడిని మారుస్తుందన్న నమ్మకం.
చిర్రెత్తుకొచ్చినట్లుగా అయింది లహరికి. ఇలాంటి పాత్రలు సృష్టించడానికి రచయితలు సిగ్గుపడాలి. వాడు క్షణక్షణం హింసలు పెడుతుంటే, జుట్టుపట్టి గుంజి గుంజి తంతుంటే ఒక్క మాట ఎదిరించి మాట్లాడడం లేదు. చదువుకుంది, మరీ ఇంత వ్యక్తిత్వం లేనట్లుగా చిత్రించడం. బయటికి వచ్చి బతకడానికి ఎన్ని అవకాశాలు లేవు. బతికే అవకాశాలు ఉన్నాయి, కానీ బతకనిచ్చే మనుషులు లేరు లహరి. భర్తను విడిచి ఆడదాన్ని గౌరవించే మార్పు ఇంకా మన సమాజంలో రాలేదు. ఎన్ని కష్టాలు పెట్టినా భర్త అన్న నీడ ఉంటే చాలునన్న ఆడవాళ్లు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. దానికి చదువుతో సంబంధం లేదు. ఇంట్లో భర్త ఒక్కడే తోడేలు, బయటకు వస్తే అందరూ తోడేళ్లే. ఆ సంగతి తెలిసి కూడా గడప దాటలేదు. దాన్ని ఆత్మాభిమానం లేకపోవటం అని అనకూడదు అన్నది సుహాసిని. భర్త అన్నవాడు ఓ పేడైనప్పుడు అది నీడ అనుకోవటం ఎంత వెర్రితనం. నువ్వు దాన్ని సమర్థిస్తావా అన్నది లహరి. సమర్థించడం కాదు, మన సమాజంలో ఉన్న పరిస్థితి చెప్తున్నాను అంది. ఆట చూడటానికి వచ్చారా, కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా? వెనక నుండి ఎవడో అరిచాడు. ఫైట్లు, సెక్స్ సీన్స్ వచ్చినప్పుడు వీళ్ళు వెర్రిరంకెలు వెయ్యొచ్చు, ముందొచ్చే డైలాగులు చెప్పొచ్చు. తల వెనక్కి తిప్పింది సుహాసిని. వెనక వరుసలో ఉన్న ఒకడు సినిమా ఎన్నిసార్లు చూశాడో గాని ప్రతి పాత్ర డైలాగు ముందే చెప్పేస్తున్నాడు. ఏలలు చప్పట్లు సరే సరి. ఇంతలో విశ్రాంతి పడింది. బయటకు వెళుతున్న నిరంజన్, షమ్మేలతో పాటు వీళ్ళు కూడా కాస్త ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్లు బయటికి నడిచారు. పిక్చర్ మహా బోర్గా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను సుహా అంది లహరి. నాకు బోర్గానే ఉంది, కానీ అన్నయ్య వాళ్ళు ఏమంటారో సుహాసిని అంది. కిళ్ళి బడ్డీ దగ్గరకు వెళ్లి ఓ సిగరెట్ పెట్టితో వచ్చిన నిరంజన్, షమ్మీకి పిక్చర్ బోర్గా ఉందట, వెళ్ళిపోదాం అంటున్నాడు అని చెప్పాడు. మాకు అంతే, మేము వెళ్ళిపోదామని అనుకుంటున్నాం చెప్పింది సుహాసిని. లహరి వాచి చూసుకుంది. నాకిప్పుడు డైరెక్ట్ బస్సు ఉంది సుహా, నేను వెళ్ళిపోతాను అంది. వెంట తీసుకువచ్చి ఇప్పుడు నీ దారి నీది అని నిన్నొక్కదాన్నే పంపించేస్తామా? నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాం, పదా కారెక్కు. షమ్మీ ముందెక్కి స్టీరింగ్ అందుకున్నాడు. మీ ఇంటికి డైరెక్షన్ ఇవ్వాలి కదా, ఫ్రంట్ సీట్ లో కూర్చో చెప్పింది సుహాసిని. బ్యాక్ సీట్ లో అన్నా చెల్లెళ్ళు కూర్చున్నారు. కారు కదిలింది. ఏమిటో ఈ సినిమాలు, ఏదో అతుకుల బొంత లాంటి కథతో 4 సినిమాలు చూసి ఓ సినిమా తీస్తున్నారు. మితిమీరిన శృంగారం, ఒళ్ళు జలతరింపజేసే హింసాత్మక సంఘటనలు, కథానుగుణంగా ముద్దబంతి పువ్వులా మలిచిన పాత్రకు సైతం ఓ డ్రీమ్ సాంగ్ పెట్టి ఏ ఊటీకో కాశ్మీర్కో పంపి క్యాబరే డాన్సర్ వేసుకునే అరాకొరా దుస్తులు తగిలించేసి గంతులేయిస్తారు. ధనుర్వాతం వచ్చినట్లుగా ఆ స్టెప్పులు. సినిమా చూసి ఓ రిలీఫ్తోనో సుఖానుభూతితోనో ఇంటికి వచ్చే రోజులు పోయాయి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు గాని, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే డైలాగులు గాని ఉండవు. కేవలం 2 అర్థాల మాటలు వినిపించడానికే కొన్ని పాత్రలు సృష్టించబడతాయి. లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి చెత్త తయారు చేసి మన నెత్తిని ఎందుకు గోమరిస్తారో అర్థం కాదు అన్నాడు నిరంజన్. చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అంటున్నారు సినిమా తీసేవాళ్ళు, తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం అంటున్నారు ప్రేక్షకులు. మొత్తానికి ప్రేక్షకుల మనసులు విషపూరితమవుతున్నాయి అంది సుహాసిని. ఇష్టం లేనిది తిప్పికొట్టే శక్తి ప్రజలకు ఉందని ఎన్నోసార్లు రుజువు చేశారు. అయితే ఆ శక్తి సంఘటితం కావాలి, వాళ్ళ నుండి ఉద్యమం బయలుదేరాలి. ఇలా కారులో కూర్చుని, సినిమా హాల్లో కూర్చుని మనలో మనం సనుక్కోవడం కాక మన ఇష్టాన్ని సంఘటితంగా తెలియజెప్పే రోజు ఒకటి రావాలి. ఒక్కరం ఇద్దరమై, ఇద్దరం ముగ్గురమై, ముగ్గురికి నలుగురమై, చివరికి ఒక ప్రపంచమై మన ఇష్టాన్ని వ్యక్తం చేసినాడు సినిమాల్లోనే కాదు ఎక్కడైనా ఆరోగ్యవంతమైన వాతావరణం నెలకొంటుందన్న ఆశ నాకుంది అంది లహరి ఇంచుక ఆవేశపూరితమైన స్వరంతో. నువ్వు చాలా నెమ్మదస్తురాలిలా కనిపిస్తావు లహరి, కానీ నీ మాటలు నీ ముఖానికి వ్యతిరేకంగా ఉన్నాయి. నీకు నీ మాటకు చెయ్యి జోడించడానికి, చెయ్యి బిగించడానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది అన్నాడు నిరంజన్. మా నాన్నగారు చాలా శాంత స్వభావి, కానీ అన్యాయం ఎదురైనప్పుడు చాలా తీవ్రంగా స్పందించే తత్వం ఆయనది. బహుశా ఆయన స్వభావమే అబ్బి ఉంటుంది నాకు అంది లహరి మాటలు చాలించి. షమ్మీకి ఇల్లు ఎక్కడో చెప్పు అన్నాడు. లెఫ్ట్, ఇటు రైట్కి తిప్పండి, అదిగో ఇటు సందులోకి, కరెంట్ పోల్ దగ్గర ఆపండి. చాలా చిన్న ఇల్లు, అది పాతకాలం నాటిది. లహరి దిగి గుడ్ నైట్ చెప్పి మూసి ఉన్న తలుపు తట్టింది. అమ్మా, నాన్నగారు. తలుపు తెరుచుకుంది. కారు స్టార్ట్ చేశాడు షమ్మి.
లహరి వచ్చింది, వెళ్ళిపోయింది. ఒక్క మాట మాట్లాడావా? కర్రలా బిగుసుకుపోయావు, ఎందుకురా కోపంగా అన్నాడు నిరంజన్. కాదని విదిలించినా వెంటపడిన మగాడిగా ఆమె అనుకుంటుందని అన్నాడు షమ్మి. పిరికిగా నీ ప్రేమను నీలోనే సమాధి చేసుకుంటున్నావన్నమాట అన్నాడు. లహరి నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, అసహించుకోకుంటే చాలు. అందుకు నా ప్రేమను నాలోనే సమాధి చేసుకోవలసి వస్తే నేను సిద్ధమే. నీ మొహం, నేనుండగా నీ ప్రేమను సమాధి కానిస్తానా? కావాలంటే మన సుహా కూడా నీ ప్రేమ ఫలించడానికి సహకరిస్తుంది. థ్యాంక్ యూ, కానీ 10 మందిలో పడ్డ ప్రేమ పలసనవుతుందని నా భయం అన్నాడు షమ్మి. నీకెంత అభిమానం అయితే నేనేం చెయ్యను, నీ ఇష్టం అన్న విసుక్కున్నాడు. సుధా లహరిని అందనట్లుగా పరిగెత్తమన్నావు, పరిగెత్తింది. వాడు ఆమెను అందుకునే ప్రయత్నమే విరమించాడు. మొదటికే మోసం వచ్చింది. నిరంజన్ చెప్పిన మాటకు కంగు తిన్నట్లుగా అయింది కిన్నెర. అదేమిటి, లహరిని తలమునకలుగా ప్రేమిస్తున్నాడని చెప్పావుగా? ప్రేమిస్తే వెంటపడాలని లేదుగా. కొందరు మనసునే కోవిలగా చేసి మోగగా ఆరాధించే భక్తులు కూడా ఉంటారు అన్నాడు. ఎక్కడో చొరక తగిలినట్లుగా ఎరిపెక్కింది కిన్నెర ముఖం. ఇంతకీ ఏం జరిగింది? పిక్చర్ ప్రోగ్రాం పెట్టాను, సుధాలహరికి ఫోన్ చేశాను, రమ్మని వచ్చింది అంటూ జరిగింది చెప్పాడు. ఇంకో 10 సార్లు వాళ్ళిద్దరినీ కలిపే సన్నివేశాలు సమకూర్చినా కథ ముందుకేమీ నడవదు. ఎందుకంటే వాడికి చాలా అభిమానం, ముందడుగు వెయ్యడు. ఆమె ఏమనుకుంటుందోనని భయం. కిన్నెర కాసేపు మౌనం వహించింది. తర్వాత నువ్వెళ్ళు నిరంజన్, నేను చూసుకుంటాను అని చెప్పింది. తనతో కూడా చెప్పని ప్లాన్ ఆమె అమలు చేయబోతోందా? అది ఏమై ఉంటుంది ఆలోచిస్తున్నాడు నిరంజన్. ప్రశాంతంగా ఉన్న నగరంలో ఎప్పుడేం రేగుతుందో తెలియదు. మత సంబంధంగా కొన్ని, రాజకీయ సంబంధంగా కొన్ని. ఒకడిని గద్దె ఎక్కించాలంటే ఘర్షణ, ఒకడిని గద్దె దించాలంటే ఘర్షణ. ఘర్షణ అంటే మరేం లేదు, ప్రజల్లో అల్లకల్లోలం సృష్టించడం, ప్రజలను భయభ్రాంతులను చేయడం, అందుకు కత్తిపోట్లకు అమాయకులను బలి చేయడం. అలా బలైన ఒక్కొక్కరి కథ ఎంతో హృదయ విదారకంగా ఉంటుంది. పసిబిడ్డ పాల కోసం బయటకు వచ్చిన తల్లి దొండగుల కత్తిపోట్లకు గురై మరి తిరిగిరాని తీరాలకు వెళ్ళిపోతే, ముసలాయన కూరగాయలకని బయటకు వెళ్ళాడే, ఇంకా రాలేదేమిటా అని బయలుదేరిన అవ్వ ముసలాయన్ని మరెన్నడూ చేరుకోలేని విధంగా విచక్షణారహితంగా కత్తితో పొడిచి పారిపోయే కసాయి మోకలు. కర్ఫ్యూ నీడలో నగరం బిక్కుబిక్కుమంటున్న సమయం అది. ఒక్కోసారి ఇళ్లు లూటి, ఆస్తులు లూటి, ఇళ్లు దహనం, షాపులు దహనం, కోట్లాది విలువ చేసే ఆస్తులు క్షణంలో బూడిదైపోవటం. లక్షాధికారులు 1 గంటలో తమ సర్వస్వం కోల్పోయి రోడ్డు మీద నిలబడ్డం. వీధులు నిర్మానుష్యం, రోడ్ల మీద పోలీసులు తప్ప మనుషులు ఉండడానికి వీల్లేదు. మూసుకున్న తలుపులు, ఇంట్లో కూరగాయలు లేకపోయినా, వండుకోవడానికి పప్పు బియ్యం లేకపోయినా ఆ తలుపులు తెరవడానికి వీలుండదు. ఆ నరకం పగవాడికి కూడా వద్దనిపించే సమయం అది. ఆఫీసులకు వెళ్లాలన్నా, ఆసుపత్రికి వెళ్లాలన్నా పాసులు తీసుకువెళ్ళాలి. వారం రోజులైంది లహరి ఇంట్లో కూరగాయలతో కమ్మగా భోంచేసి. ఒట్టి పప్పు తిని విసుకొచ్చేసింది. ఆ పప్పు కూడా అయిపోవచ్చింది. పచ్చళ్ళు తిని తిని కడుపులో మంట బయలుదేరుతోంది. ఆ రోజు ఏదైతే అయిందని కూరగాయలకని లహరి బయలుదేరింది. అమ్మా నాన్న వారించినా వినలేదు. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుండి కర్ఫ్యూ సడలించారు 2 గంటల పాటు. లహరి వెళ్లి అరగంట గడిచింది. పిల్ల ఇంకా రాలేదేమిటా అని యశోద కాలుగాలిన పిల్లిలా ఇంట్లో అటు ఇటు తిరుగుతూనే ఉంది. వద్దంటే వినకుండా వెళ్ళింది. బయటకు వెళ్లిన మనిషి క్షేమంగా ఇంటికి వస్తాడని నమ్మకుండా పోయే కాలం ఇది అని తండ్రి సణుగుతున్నాడు. సుధక్కని కత్తితో పొడిచి స్కూటర్ మీద పారిపోయారు అని పరిగెత్తుకు వచ్చి చెప్పాడు పక్కింటి పిల్లాడు. పొడవగానే అక్క రక్తపు మడుగులో పడిపోయింది. ఎవరో 2 యువకులు హాస్పిటల్లో చేర్పిస్తామని చెప్పి ఆటోలో తీసుకెళ్లిపోయారు. క్షణంలో అందరి రోదనలతో ఇల్లు నిండిపోయింది. లహరిని ఎవరు తీసుకెళ్లారో తెలియదు, ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో తెలియదు. ఈ మహానగరంలో ఏ హాస్పిటల్ అని వెతకాలి? ఇంకో గంటలో కర్ఫ్యూ విధిస్తారు మళ్ళీ. ఎటు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న సమయంలో దేవదూత పంపినట్లుగా కిన్నెర పంపిన కారు వచ్చింది. మీ అమ్మాయి హాస్పిటల్లో ఉంది, మా చిన్నమ్మ గారు అక్కడే ఉంది, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంటూ చెప్పాడు కారు డ్రైవర్. ఎలా ఉంది బాబు నా బిడ్డ? డాక్టర్ బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నారు, మీరు అధైర్యపడకండి. మా చిన్నమ్మ గారు ఉండగా మీకేం భయం లేదు, అన్నీ ఆమె చూసుకుంటారు. 6 గంటలు అవుతూ ఉంది సమయం.
నిరంజన్ ఫోన్ చేశాడు షమ్మికి. లహరికి కత్తిపోట్లు తగిలాయని, హాస్పిటల్లో ఉందని. అతడు ఫోన్ చేసింది కూడా హాస్పిటల్ నుండే. షమ్మి డ్రెస్ కూడా చేసుకోలేదు. అడ్డపంచ మీదే వెళ్లి కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. అతడికి ప్రపంచమంతా అంధకారంగా మారిపోతున్నట్లుగా ఉంది. దురదృష్టవశాత్తు ఒకవేళ లహరికి ఏమైనా అయితే తనకి ప్రపంచమే అంధకారంగా మారి శూన్యమైపోతుంది. లహరిలో తన పట్ల ప్రేమ చిగురించకపోయి ఉండొచ్చు, కానీ గుండెనే దహించి వేసే మోగ ప్రేమ ఇది. ఆమె లేని క్షణమే వస్తే తాను ఉండడు. హాస్పిటల్లో బెడ్ మీద లహరి స్పృహలేని స్థితిలో ఉంది. చేతులకి వీపుకి కలిపి బ్యాండేజ్ వేశారు. బ్లడ్ ఎక్కిస్తున్నారు. ఆమె బ్లడ్ గ్రూప్ రక్తం ఒక్క బాటిలో ఉందట, ఇంకో 2 బాటిల్స్ కావాలట. వేరే హాస్పిటల్కు ఫోన్ చేసి తెప్పించేసరికి లేట్ అవుతుందంటున్నారు, చెప్పాడు నిరంజన్. బ్లడ్ గ్రూప్ ఏమిటి? వణుకుతున్న గొంతుతో అడిగాడు షమ్మి. ఓ గ్రూప్. థ్యాంక్ గాడ్, నాది ఓ గ్రూపే. నాలోని చివరి రక్తపు బొట్టు వరకు ఆమెకిస్తాను. ఆమె కోసం ప్రాణమైనా ఇస్తావని నాకు తెలుసు, అందుకేగా నీకు ఫోన్ చేసింది అన్నాడు నిరంజన్. ఇంతలో సుధాలహరి తల్లి తండ్రి కారు దిగి కంగారు పడుతూ లోపలికి వచ్చారు. అమ్మా లహరి, రావు గారు గది బయటే బెంచి మీద కూలబడిపోయి ఏడవసాగారు. అయ్యో, ఇక్కడే కూర్చుండిపోయారే, పిల్ల ఎలా ఉందో చూద్దాం రండి. యశోద ఆయన్ని లేపుతూ రుద్ధ స్వరంతో అంది. కత్తి కొనకు భయంకరమైన విషం పూసిన కత్తిపోటు తగిలి మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకకుండా చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు జనాలు. అలాంటి విషమేదైనా నా సుధాలహరి శరీరంలో కలిసిపోతే నా చిట్టి తల్లిని డాక్టర్ కాదు కదా, దేవుడు కూడా రక్షించలేడు. ఇప్పటికే అంతా అయిపోయిందేమో, నేను చూడలేను. నా గుండె బద్దలైపోయేలా ఉంది. భగవాన్, అసలే ఆరోగ్యం లేని మనిషిని. దుఃఖంతో ఆకులా వణికిపోతున్నాడు. నిరంజన్ ఆయన భుజం మీద చెయ్యి వేసి సరైన సమయంలో హాస్పిటల్కు తీసుకువచ్చినందుకు ప్రమాదం తప్పినట్లేనన్నారు డాక్టర్ గారు. గాయాలు కూడా అంత ప్రమాదకరంగా తాకలేదన్నారు. వీపుకి భుజానికి తగిలాయి. రక్తం చాలా పోయినా అంత ప్రమాదం లేదన్నారు. మీరు భయపడకండి అని ఆయన చెయ్యి పట్టుకుని నెమ్మదిగా లహరి ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. ఆమె ఇంకా స్పృహలోకి రాలేదు. ఆ స్థితిలో కూతుర్ను చూసేసరికి దుఃఖం కట్టలు తెంచుకున్నట్లుగా అయింది వాళ్లకు. పేషెంట్ను డిస్టర్బ్ చేయొద్దు అని డాక్టర్ చెప్పడంతో అంతా బయటకు వచ్చారు. సమయానికి నా బిడ్డను హాస్పిటల్కి చేర్చి ప్రాణాలు కాపాడిన పుణ్యాత్ములు ఎవరో చెప్పు నాయన, వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటాను అన్నారు రావు గారు. ఆ పుణ్యం కట్టుకున్నది ఎవరో నిరంజన్కు కూడా తెలియదు. లహరి కత్తిపోట్లకు గురై హాస్పిటల్లో ఉన్నదని కిన్నెర ఫోన్ చేస్తే తను పరిగెత్తుకు వచ్చాడు. నిరంజన్ అదే విషయం చెప్పాడు వాళ్లకు. దేవుడు ఆ తల్లిని చల్లగా చూడని, ఎక్కడుంది ఆమె అడిగారు ఆయన. మీరు వచ్చే ముందే ఇంటికి వెళ్లిపోయింది, మళ్ళీ వస్తానందో గంటలో. బ్లడ్ సీసాలోకి తీయడం పూర్తి కాగానే బెడ్ మీద నుంచి లేచొచ్చి లహరి పక్కనే కూర్చున్నాడు షమ్మి. బ్లడ్ కోల్పోవడం వల్ల కలిగిన నీరసాన్ని సైతం లెక్క చేయకుండా. అరే, అప్పుడే బెడ్ మీద నుంచి లేచి వచ్చారా? మీరు రెస్ట్ తీసుకోవాలి. ఆ అమ్మాయికి ఏం కాదు, మీరు వెళ్ళి బెడ్ మీద పడుకోండి అన్నాడు డాక్టర్. అయితే నా బెడ్ ఈ గదిలోకి మార్పించండి. ఆమెను విడిచి నేను వెళ్ళలేను. నీకేమైనా పిచ్చా? నువ్వేమను వేరే లెవెల్లో ప్రేమిస్తున్నావని అందరికీ తెలియాలా? బాగుండదు. కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో కోప్పడ్డాడు నిరంజన్. తప్పదన్నట్లుగా ఆ గదిలో నుంచి వెళ్ళినా గంట కంటే ఎక్కువసేపు బెడ్ మీద పడుకోలేకపోయాడు షమ్మి. అప్పటికే నిరంజన్ కూడా ఇంటికి వెళ్ళాడు మళ్లీ వస్తానని చెప్పి. బయట బెంచీ మీద బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు లహరి తల్లిదండ్రులు. బాగా రాత్రి కావడం వల్ల హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు పేషెంట్ల మూలుగులు తప్ప ఇంకే శబ్దాలు లేవు. అర్ధరాత్రి దాటాక స్పృహ వచ్చింది లహరికి. ఆమె కళ్ళు తెరవగానే కనిపించిన వ్యక్తి షమ్మి. ఆత్రంగా ఆమె మొహంలోకి చూస్తూ కదలబోయి అబ్బా అని బాధతో మూలిగింది. కదలకు లహరి, వీపుకు బ్యాండేజ్ ఉంది అన్నాడు షమ్మి. అమ్మా అబ్బా అంటూ గాయాల వల్ల కలిగిన నొప్పులకు మూలగసాగింది. నొప్పి ఎలా ఉంది? ఆర్ద్రంగా అడిగాడు బ్యాండేజ్ ఉన్న ఆమె భుజాన్ని శుతిమెత్తగా తాకుతూ. బగ్గుమంటున్నది వీపు. ఈ చెయ్యికి కింది ఊడి పడిపోతుందేమో అన్నట్లుగా నొప్పి, భరించలేని బాధ. ఆమె పెదవులు వణుకుతున్నాయి. డాక్టర్ని పిలుచుకొస్తాను. లహరికి స్పృహ వచ్చిందని లహరి అమ్మా నాన్నకు చెప్పి నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ని పిలుచుకువచ్చాడు షమ్మి. ఆయన లహరి కండిషన్ చూసి సంతృప్తిగా తలూగించాడు. థ్యాంక్ గాడ్, ఇది నిజంగా పునర్జన్మ. ఈ పునర్జన్మ ప్రసాదించిన వాడు ఈ లాయర్ గారు. సమయానికి
ఆ గ్రూపు రక్తం లేకపోతే తన రక్తం ఇచ్చి బ్రతికించాడు అన్నాడు. లహరి కళ్ళల్లో కృతజ్ఞత మెరిసింది. అదే సమయానికి నిరంజన్ కూడా వచ్చాడు. 4 రోజుల తరువాత ఒక ఉదయం గుడ్ మార్నింగ్ లహరి దగ్గర కూర్చుని మాట్లాడుతున్న కిన్నెర షమ్మీ పలికిన సుప్రభాతానికి లహరి కంటే ముందు తల తిప్పి చూసింది. గుమ్మంలో నిలువెత్తుగా నిలబడిన షమ్మీ, అతని చేతుల్లో ఫ్లవర్ బొకే. ఆ పువ్వులంత ఫ్రెష్ గా అందంగా ఉన్నాడతను. కిన్నెర కళ్ళల్లో ఓ మెరుపు మెరిసినట్లయింది. తన రక్తం పంచి ఇచ్చి నిన్ను బ్రతికించుకున్న నీ హీరో వచ్చాడు. అప్పుడేమో గాని ఇప్పుడు మీది రక్త సంబంధం, మధ్య నేనుండటం మర్యాద కాదు. వస్తాను. కిన్నెర వంకర నవ్వుతోంది. వస్తా లహరి అంటూ హ్యాండ్ బ్యాగ్ భుజానికి స్టైల్ గా వేసుకుని షమ్మీ ముఖంలోకి ఓరగా కోరగా చూస్తూ గదిలో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇష్టంగా పాయసం తినేవాడికి మొదటి బుక్కలోనే వేపువు పడ్డట్టుగా అయింది షమ్మీకి. రండి. దేళ్లకు ఒరిగినట్లుగా కూర్చున్న లహరి చిరునవ్వుతో ఆహ్వానించింది. షమ్మీ పెదవుల మీదకి మళ్లీ నవ్వు తెచ్చుకుని ఫ్లవర్ బొకే అందించాడు ఆమెకు. పువ్వుల అందానికి పరవశించినట్లుగా ఓసారి ముద్దు పెట్టుకుని పక్కనే స్టూల్ మీద ఉంచింది. అక్కడ మరో ఫ్లవర్ బొకే ఉంది. ఆ పువ్వులు కిన్నెర తెచ్చింది. ఎలా ఉంది? గాయాలు కొంచెం నొప్పులు తగ్గాయి. ఆమెనే చూస్తూ కూర్చున్న అతని కళ్ళు రాగసుధ వర్షిస్తున్నాయి. నిశ్శబ్దంగా అతని పెదవులు మౌనరాగం పాడుతున్నాయి. ఆ సుధలో తడవకుండా, ఆ రాగం వినకుండా మనసుని ఎలా బంధించాలో తెలియడం లేదు లహరికి. ఈ 4 రోజులు ఉదయ సంధ్యలు లహరితోటే గడుపుతున్న షమ్మీ ఆమె మనసుకు చాలా దగ్గరగా రాగలిగాడు. ఎంత దగ్గరగా అంటే అతడిని చూడగానే ఆమె మనసు ఓ విధమైన సమ్మోహనానికి లోనయ్యేంతగా. తను నటిస్తున్న విషయాన్ని అతడు పూర్తిగా మరిపించగలిగాడు. షమ్మీ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సుకుమారంగా ఉన్న ఆమె వేళ్లను నొక్కుతూ ఆడుకుంటున్నట్లుగా కూర్చున్నాడు. ఆ స్పర్శలో ఏదో ప్రణయం, ఒక ప్రభంజనమైనట్లుగా, తనెక్కడికో కొట్టుకుపోతున్నట్లుగా, ఎవరిదో హఠాత్తుగా ఓ ఆసరా దొరికింది. అది సుహాసిని నిరంజన్ల ప్రవేశంతో ఆగిపోయింది. షమ్మీ చప్పున ఆమె చేతిని విడిచిపెట్టాడు. రా సుహాసిని అంది లహరి. రాకూడని సమయంలో వచ్చినట్లున్నావు అంది సుహాసిని వారి వైపు అనుమానంగా చూస్తూ. అదేం లేదు. రాగరంజితమైన ముఖాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియలేదు లహరికి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను అని లేచాడు షమ్మీ. అతను వెళ్లిపోయాక చెయ్యి కలుపుకొని మోగబూసులేవో చెప్పుకుంటున్నట్లున్నారు అని అడిగింది సుహాసిని చురుగ్గా. లహరి కనురెప్పలు కిందికి వాలిపోయాయి. నీకు మతిగాని పోయిందా? ఇది నాటకం అన్న విషయం మర్చిపోయి నిజంగానే ప్రేమలో పడ్డావా? అదేం లేదు. వానకు తడిసిన ఆకుల్లా ఆ రెప్పలు అలా బరువుగా వాలిపోతున్నాయంటే అర్థం ఏమిటి? నేను ఆ మాత్రం గ్రహించలేననుకున్నావా? ప్లీజ్ సుహాసిని, కిన్నెరకు చెప్పకు. నేను చెప్పకపోతేనే? కిన్నెర సహస్రాక్షి. ఆమె నుండి ఏదీ దాచలేవు. నిర్మలమైన అతని ప్రేమను మోసగించలేకపోతున్నాను. ప్రేమార్ద్రతతో అతను చూసే అతని చూపులు నన్ను లొంగదీసుకుంటున్నాయి. నేనేమిటో అయిపోతున్నాను. సుధా, ఎంత పొరపాటు చేశావు? ఈ పొరపాటును కిన్నెర ఎంత మాత్రం క్షమించదు. ఏం చేస్తుంది? అతడిలో ప్రేమ రగిలించడం కోసం నిన్ను తన మనుషులతో కత్తితో పొడిపించింది. నువ్వు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నావని తెలిస్తే అతను తప్పక పరిగెత్తుకు వస్తాడని, ఆ విధంగా నీకు మరింత చేరువ అవుతాడని ఆమె ఊహ. నీ స్వార్థంతో ఆమె ప్లాన్ పాడు చేశావా? ఈసారి నీ మీద పడే కత్తిపోట్లు నిన్ను హాస్పిటల్ బెడ్ మీదకి కాదు, శ్మశానానికి చేరుస్తాయి అన్నది సుహాసిని. భయంతో రెప్పలు రెపరెపలాడాయి లహరికి. కిన్నెర తనని చంపుతుందని కాదు, ఆమె ఎంత ఘాతుకానికైనా ఒడిగట్టగలదని తెలిసి విభ్రాంతితో కళ్ళు పెద్దవి అయ్యాయి. సుహా, నువ్వు చెప్పేది నిజమే. సుధాలహరికి తగిలిన కత్తిపోట్లు కిన్నెర చేయించిన పనా? షాక్ తిన్నట్లుగా అడిగాడు నిరంజన్. అవును, నాతో కూడా ఆమె డైరెక్ట్ గా ఈ విషయం చెప్పలేదు. లహరిని పొడిచిన వాళ్ళు ఆమెకు ఫోన్ చేసినట్లున్నారు. నేను సౌజన్య అక్కడే ఉన్నాం. అనుకున్నది అనుకున్నట్లుగా చేశారు కదా? ప్రాణభయమేమీ లేదు కదా? నేను హాస్పిటల్కి ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫోన్ పెట్టేసి సుధని ఎవరో పొడిచారట, హాస్పిటల్లో చేర్పించినట్లుగా చెప్పారు అని మాతో చెప్పింది. తెలివి తక్కువగా ప్రవర్తించిన షమ్మీకి ఏదో గుణపాఠం చెబుతానంటే సహకరించాడు గాని ఇలా ప్రాణాలతో చెలగాటమాడుతుందని తెలిస్తే ఒప్పుకోకపోయేవాడిని. నిరంజన్ పశ్చాత్తాపడుతున్నట్లుగా అన్నాడు.
నేను తప్పుకుంటాను. నువ్వు కూడా ఆమె స్నేహం మానేయడం మంచిది. నువ్వు తప్పుకోవడం గాని నేను స్నేహం మానేయడం గాని అదంత సులువు కాదు. మనందరం ఓ సాలెగూడిలో చిక్కుకున్న వాళ్ళం. సాలెపురుగు తన గూటిలో చిక్కుకున్న కీటకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోనియదు. జరిగిన విషయం షమ్మీకి చెప్పేస్తే సుధ తండ్రికి ఆపరేషన్ జరగదు, ఆయన చచ్చిపోతాడు. తన ప్లాన్ భగ్నం చేసినందుకు కిన్నెర షమ్మీని హత్య చేయించినా చేయిస్తుంది. ఆమె అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే ఎన్నో దారుణాలు జరిగిపోతాయి. మై గాడ్, మనందరం ఎలాంటి విషవలయంలో చిక్కుకున్నాం. ఇప్పుడు నన్నేం చేయమంటావు సుహాసిని? బేలగా అడిగింది లహరి. నీ మనసుని అదుపులో పెట్టుకోవడం, షమ్మీతో వేసే ప్రతి అడుగు ఒక నాటకం అని గుర్తుంచుకోవడం, చెప్పింది సుహాసిని. హాస్పిటల్ నుండి తిన్నగా కిన్నెర దగ్గరికి వెళ్లిన సుహాసిని తానెలా లహరిని బెదరగొట్టేసింది చాలా గొప్పగా చెప్పింది. గుడ్, నువ్వు తన మనిషి అనిపిస్తే నీ దగ్గర ఏదీ దాచదు లహరి. ఆమె మూమెంట్స్ ఎప్పటికప్పుడు నాకు తెలుస్తాయి. నీ నటన ఇలాగే సాగించు. నాటకం ముగిశాక ఉత్తమ నటన అవార్డు కింద నీకు పెద్ద బహుమతి అయితే ఇస్తాను అంది కిన్నెర. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.